నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. రేపటి ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి ఎన్నికల్లో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకేతో పాటు ప్రముఖ నటుడు విజయ్ పార్టీ టీవీకే రంగంలోకి దిగడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డీఎంకేకు ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నారా, లేక ప్రతిపక్ష అన్నా డీఎంకే మళ్లీ పుంజుకుంటుందా, లేక విజయ్ సరికొత్త చరిత్ర లిఖించనున్నారా? ఈ ప్రశ్నలకు రేపు జవాబు దొరకనుంది. ఏప్రిల్ 23న తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. 4023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో ఓటర్లు నిక్షిప్తం చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సరిగ్గా 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఈవీఎంల కోసం ప్రత్యేకంగా 234 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈటీపీబీఎస్ ఓట్లను లెక్కించేందుకు మరో 240 హాళ్లు కేటాయించారు. మొత్తం 3324 కౌంటింగ్ టేబుళ్లపై ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున మొత్తం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను ఈసీ నియమించింది. 4624 మంది మైక్రో అబ్జర్వర్లు, 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. కౌంటింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏకంగా 125,000 మందితో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో పోలీసులు, రెండవ అంచెలో కౌంటింగ్ కేంద్రం ద్వారాల వద్ద స్టేట్ ఆర్మ్డ్ పోలీసులు ఉంటారు. మూడవ అంచెలో కౌంటింగ్ హాళ్ల లోపల, స్ట్రాంగ్ రూంల వద్ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పహారా ఉంటుంది. 65 CAPF కంపెనీలను ఈసీ రంగంలోకి దించింది. చరిత్రలో తొలిసారిగా అనధికారిక వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఈసీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈసీఐఎన్ఈటీ ద్వారా జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో ఐడెంటిటీ కార్డులను తప్పనిసరి చేసింది. తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొళత్తూరు స్థానం నుంచి బరిలో ఉన్నారు. అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి తన సొంత నియోజకవర్గం ఎడప్పాడి నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్ అలాగే తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి దళపతి విజయ రంగంలోకి దిగారు. నామ్ తమిళర్ కచ్చి ఎన్టీకే అధినేత సీమాన్ పేరు కూడా ఈ ఎన్నికల్లో బలంగా వినపడింది. ఆయన కారైకుడి నుంచి పోటీ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం చుట్టూ డీఎంకే ప్రచారం చేసింది. అవినీతి, మహిళల సేఫ్టీ, నేరాల వంటి సమస్యలను విపక్షాలు ఎత్తిచూపాయి. ఉద్యోగాలు, అవినీతి, కొత్త ప్రత్యామ్నాయం అనే థీమ్తో విజయ్ టీవీకే యూత్ వేవ్ సృష్టించింది. ఈ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని ఎస్పీఏ కూటమి మళ్లీ అధికారం దక్కించుకుంటామన్న ధీమాతో ఉంది. బీజేపీ, అన్నా డీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తమదే విజయమని అంచనాలు వేస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే యువత మద్దతుతో బలమైన పోటీ ఇచ్చి మూడో శక్తిగా ఉద్భవించింది. ఎన్టీకే వంటి పార్టీలు కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చాయి. పార్టీల అంచనాలు ఎలా ఉన్నా తమిళనాడులో మళ్లీ డీఎంకే కూటమికే ప్రజలు పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. డీఎంకే కూటమికి 114 నుంచి 136, అన్నా డీఎంకే కూటమికి 34 నుంచి 56 సీట్లు రావచ్చని టుడేస్ చాణక్య వెల్లడించింది. విజయ్ టీవీకే 52 నుంచి 74 స్థానాల్లో విజయం సాధిస్తుందని వివరించింది. యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే పైచేయి సాధిస్తుందని నొక్కు చెప్పింది. టీవీకే 98 నుంచి 120, డీఎంకే కూటమి 92 నుంచి 110, అన్నా డీఎంకే కూటమి 22 నుంచి 32 సీట్లను సొంతం చేసుకుంటుందని వెల్లడించింది.